ఇవాళ ఇంట్లోనే క్రిస్మస్ ప్లమ్ కేక్ చేసుకుందాం. సో ఇది యూజువల్లీ ఈ సీజన్లోనే చేస్తారు అండ్ మనం ఇంట్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం లెందీ ప్రాసెస్, బట్ డెఫినెట్లీ టేస్ట్ అయితే వర్త్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తాం అనమాట. ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేయాలి. ఫస్ట్ ఇంకా నేను గోల్డెన్ కిస్మిస్ వేస్తున్నాను, ఆ తర్వాత నల్ల ద్రాక్ష వేస్తున్నాను, ఆ తర్వాత టూటీ ఫ్రూటీ రెడ్ కలర్. సో నాకు గ్రీన్ దొరకలేదు, మీకు దొరికితే రెడ్తో పాటు గ్రీన్ కూడా వేసుకోండి. కేక్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా చెర్రీస్, సో ఫుల్ చెర్రీ వేయలేం కదా, బాగుండదు కేక్లో అలా ఫుల్ దొరికితే. సో అవి కూడా పీసెస్ కట్ చేస్తున్నాను. ఇంకా ఇవి ఆప్రికాట్స్ కడిగేసి అవి కూడా పీసెస్ కింద కట్ చేశాను. ఇంకా ఇవి సీడ్లెస్ డేట్స్ అనమాట. సో ఇవి మనం సోక్ చేసే డ్రై ఫ్రూట్స్. సో వీటిని నేను ఆరెంజ్ జ్యూస్లోని సోక్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఆరెంజెస్ జ్యూస్ తీసి కూడా సోక్ చేయొచ్చు. అయితే నేనైతే 3 hours సోక్ చేశాను. మీకు టైం ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ వేయచ్చు, ఎక్కువసేపు ఉండొచ్చు. ఒక 6 hours అలా అయినా సోక్ చేయొచ్చు. టైం లేకపోతే 30 minutes అయినా పర్లేదు. దీని మీద కొంచెం షుగర్ వేసాను నేను. సో ఇవి నేను అలా 3 hours సోక్ చేశాను అనమాట, పక్కన పెట్టాను. సో ఇప్పుడు కేక్ స్టార్ట్ చేసే ముందు నేను 1/2 cup షుగర్ తీసుకొని ఒక పక్క నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇది క్యారమలైజ్ చేయాలన్నమాట. క్యారమలైజ్ అయ్యాక అంటే బ్రౌన్ కలర్లోకి రాగానే ఇందులోకి వేడి నీళ్ళు పోయాలి. సో ఇదిగోండి క్యారమలైజేషన్ దగ్గరకు వస్తుంది, అదిగోండి వచ్చేసింది. సో నేను ఇందులో హాట్ వాటర్ పోసాను. సో నాకు ఆ గోల్డెన్ కలర్ సిరప్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక ఫుల్ కప్ మైదా, ఇంకా 2 tablespoons కోకోవా పౌడర్ జల్లించాను. అలాగే బటర్ తీసుకున్నాను. అలాగే మిక్చర్లోనే నేను మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ కూడా వేసాను. అలాగే బేకింగ్ పౌడర్ కూడా 1 teaspoon వేసాను. సో మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసాం కదా, సో అవి కలుపుతున్నాను అనమాట. కొన్ని నట్స్ కూడా తీసుకుని, పిస్తా, బాదం, ఇంకా జీడిపప్పు, ఇవి పీసెస్ కింద కట్ చేసి వేసాను. సో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను. ఇంకా ఇది సినమన్ పౌడర్, దాల్చిన పొడి, అది కూడా వేసాను, దాల్చిన చెక్క పొడి. చాలామంది లవంగం పొడి కూడా వేస్తారు, నేను వేయలేదు. సో ఇదిగోండి ఓవెన్లో పెట్టి 40 minutes 170 degreesకి నాకు బ్యూటిఫుల్ కేక్ వచ్చింది. సో ఎగ్ లేకుండా, బట్ స్టిల్ చాలా డెలిషియస్గా ఉంది. ఏం వేయలేదు ఇందులో, మీరు చూసారు కండెన్స్ మిల్క్, అది ఏం లేకపోయినా, మిల్క్ వేయకపోయినా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.